మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏది నిజం మాట్లాడారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జగన్ పర్యటనపై స్పందించిన ఆయన కూటమి సర్కార్ తుపాను వేగంతో పనిచేస్తుందన్నారు. అనకాపల్లి ఎంపీ రమేష్ కు తమకు మధ్య ఏమీ లేదన్నారు. అయినా ప్రతి చోట పెత్తనం అంటే ఎవరు ఒప్పుకోరన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలదే హవా అంటున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తుఫాను బాధిత ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ప్రస్తుత అంశానికి సంబంధించి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్, కూటమి ప్రభుత్వం తుఫాన్ని సరిగా ఎదుర్కోలేదు, రైతులను తీవ్రస్థాయిలో ఇబ్బందులు పాలు చేసిందని చెప్పి మాజీ సీఎం అంటున్నారు. ఆయన మాజీ సీఎం గారు ఏది నిజం మాట్లాడు, జరిగే మంచిని కళ్ళారా చూడలేదు. ఫాస్ట్గా పర్ఫెక్ట్గా జరిగితే అసెస్మెంట్ చేయాలి. అసెస్మెంట్ జరుగుతుంది. ఈ క్రాప్ జరిగింది, అది జరగలేదంటాడు. ఫసల్ బీమా యోజన అతను క్లోజ్ చేసినాడు, జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ జరుగుతుంది. ఇన్పుట్ సబ్సిడీకి రికమెండేషన్ జరుగుతుంది. తుఫానులాగా పని చేస్తే తుఫాను అంటే ఫాస్ట్గా వచ్చేది. మా కూటమి ప్రభుత్వం తుఫానులాగా పనిచేస్తుంది. సార్, తరచూ సిమెంట్ ఫ్యాక్టరీల విషయంలో కానీ ఫ్లై యాష్ విషయంలో మీ జిల్లాలో నిత్యం వివాదాలు కొనసాగుతున్నాయి. మీకు సీఎం రమేష్కి ఏం లేదు. రమేష్కు మాకు ఆయన ఎవరో ఎక్కడో అనకాపల్లి ఎంపీ, అతనిదేమి ఇక్కడ ఏమీ సాగదు. సులభంగా పనులు జరుగుతున్నాయి, అన్ని సెటిల్ అయినాయి. అతనికి ఇక్కడ ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టేదానికి అవకాశం ఇవ్వకుండా క్లోజ్ చేసినాము. ఏంటి సార్, ఎటువంటి అంశాలు అక్కడ జోక్యం చేసుకుంటున్నాడు ఆయన? ఏంటి అసలు అతను ప్రతి చోట పెత్తనం అంటే ఎవరు ఒప్పుకుంటారు కాబట్టి అతను ఒప్పుకోకుండా మా పరిస్థితులు అర్థం చేసుకొని డిపార్ట్మెంట్ వాళ్ళు మాదే రీజన్ అని మా క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఏంది ఇందాక స్థానిక సంస్థల ఎన్నికని దమ్ముంటే ఢీకోనండి అని చెప్పి సవాల్ విస్తున్నారు, అంటే ఎట్లా? అసలు మొన్ననే పులివెందులలో చూసినారు, ఒంటిమిట్లో చూసినారు. ఎదుర్కోలేని పరిస్థితి. ఇక్కడ ప్రోగ్రెస్గా అన్నీ జరుగుతున్నాయి. హౌసింగ్ జరుగుతుంది, కరెంటు ఉత్పత్తి జరుగుతుంది, సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి, మళ్ళీ శాసకీయ పనులు వచ్చినాయి, మళ్ళీ టూరిజం జరుగుతుంది, గూగుల్ వచ్చింది, అమరావతి జరుగుతుంది, పోలవరం జరుగుతుంది. ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి లోకల్ బాడీలో మేము విస్తృతంగా ప్రచారం చేసి ఇది చేస్తున్నాం, అతను చేయలేదని చెప్తాం. నమ్మినారు కాబట్టి మాకు పాజిటివ్ అవుతుంది, దానికి ఆటోమేటిక్గా నెగిటివ్. సార్, నేను వస్తాను 2029లో మీ అంతు తేలుస్తానని చెప్పి అందరినీ బెదిరిస్తున్నారు కదా. అదే బెదిరింపులు, తాటాకు బెదిరింపులు, ఉత్తుత్తి మాటలు. మాది ఉత్పత్తి, అది ఉత్తుత్తి. ఈ యొక్క పిల్లి చేపాలకు ఉట్లేం తెగవు. ఏంటి సార్, మూడు పార్టీల సమన్వయం ఎట్లా ఉంది? అక్కడక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నట్లు తరచూ చర్చ నడుస్తూ ఉంది. మా ముగ్గురు, మా మాధవ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు కానీ అందరూ సమ్మలితంగా సమన్వయంగా అందరము కోఆర్డినేషన్గా పోయేదానికి ఏకమైనారు. లోకల్ బాడీ కాదు, రేపు జరగబోయే ఎలక్షన్లో మరింత బలపడతాం. మా స్థాయి అంతరిక్షం స్థాయికి ఎదుగుతుంది. అంటే బీజేపీ ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్న టీడీపీ వాళ్ళకి, టీడీపీ ఎమ్మెల్యే ఉన్న బీజేపీ జనసేన మెయిన్ పార్టీకి అక్కడ కోఆర్డినేషన్ లేదని చెప్పి తరచూ జరుగుతుంది. అవి చిన్నవి ఉండొచ్చు, కానీ బ్రాడ్గా నాయకులందరం ఏకమైనప్పుడు, ప్రజలకు అభివృద్ధి జరిగినప్పుడు ఇవన్నీ సమసిపోయి ఆటోమేటిక్గా అభివృద్ధి కంటికి కనపడుతుంది, పార్టీ బలపడుతుంది, మూడు పార్టీలు మరింత బలపడతాయి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి విజయం సాధిస్తాము. అలాగే సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ కడప జిల్లాలో ప్రతి దాంట్లో ఏలు పెడతానంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతాము. త్వరలో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కి ఏమీ తెలియదు, ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. ఓటర్ స్టూడియో.